హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఛానల్. ఈరోజు మనం చిన్న హార్వెస్ట్ ఉందండి, అది చేసుకుందాము. ఇది సొరకాయ అండి, చూడండి రౌండ్ సొరకాయ. మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసాం కదా, మళ్ళీ ఇంకోటి వచ్చేసిందండి. ఎంత పెద్దగా అయిందో చూడండి. ఇది లేతగానే ఉందండి. ఇంకా ఇది హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు. ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఒకసారి మా గార్డెన్ మొత్తం ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపెడుతున్నానండి, చూడండి. నేను అక్కడ పాలక్ ట్రాన్స్ప్లాంట్ చేశానండి, మీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తానని చెప్పాను కదా. ఇవి అన్నీ మా పచ్చిమిర్చి ప్లాంట్స్ అండి. మేము సొరకాయ పాదు మీద, టమాటో ప్లాంట్స్ మీద బూడిద జల్లామండి. పచ్చిమిర్చి అయితే కొన్ని వస్తున్నాయండి. నేను మొన్న చెప్పాను కదా, ఇది తీసేయాలి లేకుండా కట్ చేసేయాలని. ఇంకోండి ఇప్పుడు మనం సొరకాయ హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇంకోండి ఎంత పెద్దగా వచ్చిందో సొరకాయ. సొరకాయ చాలా లేతగా ఉందండి. ఈ మా అరటి చెట్లు అండి ఎంత పెద్దగా అయ్యాయో చూడండి. పెట్టి 6 months అవుతుందండి. అరటి చెట్లకి వాటర్ ఎక్కువ వేయాలండి, అప్పుడే బాగా పెరుగుతాయి. వాటి పక్క నుంచి కూడా వస్తాయండి చిన్న చిన్న పిల్లకలు. ఇక్కడ ఒక పచ్చిమిర్చి ఉందండి, కోసేసుకుందాము. ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఈ పచ్చిమిర్చి. ఇవి అయితే చాలా స్పైసీగా ఉంటాయండి. ఇక్కడ ఇంకో కాయ ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇవి 5-6 చెట్లు దాకా ఉన్నాయండి. మేము మొన్న టమాటా ప్లాంట్స్ సపోర్ట్ ఇచ్చేసామని చెప్పేసాం కదండి. ఇప్పుడు వీటి మీద కాస్త బూడిద జల్లామండి. కాయలు చూడండి చిన్నగా ఉన్నాయి, గుత్తులుగా వస్తున్నాయి. ఈ టమాటోస్కి నేను సపరేట్గా విత్తనాలు ఏం తీసుకురాలేదండి. ఇంట్లోకి తెచ్చిన టమాటోస్లో నుంచి విత్తనాలు తీసి బయట జల్లేస్తే వచ్చేస్తాయండి. టమాటోస్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఇది మా చిక్కుడుకాయ పాదండి. మొన్న మేము చాలాసార్లు హార్వెస్ట్ చేసి చూపెట్టాను కదండి మీకు. ఇదైతే రిపీటెడ్ హార్వెస్ట్ అండి, చాలా వచ్చేస్తున్నాయి ఒకేసారి. చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి ఇవి. చూడండి ఎన్ని ఉన్నాయో. నేను ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి, కూరకి సరిపడా హార్వెస్ట్ చేస్తున్నాను. మిగతాయి తర్వాత చేస్తానండి. ఈ చిక్కుడుకాయలు ఒక్కసారికే 3 kgs 4 kgs అలా వస్తున్నాయండి. ఇది మా పపాయ ప్లాంట్ అండి. చూడండి ఎన్ని పపాయాస్ ఉన్నాయో దీనికి. ఈ పపాయ ప్లాంట్కి ఒకటి కూడా పండలేదండి. చూడండి ఎంత పెద్దగా అవుతున్నాయో. ఇది ఇంకా పెద్దగా సైజ్ వస్తుందండి. మేము బయట నుంచి తెచ్చుకున్న పపాయాలో నుంచి సీడ్స్ తీసేసి జల్లేస్తే వచ్చినామండి. అవి మేము తీసి ట్రాన్స్ప్లాంట్ చేసాము. చిక్కుడుకాయలు కంపియట్లేదండి, అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి. వెయిట్ ఎక్కువైపోయి పడిపోతున్నాయండి కిందకి. వీటిలో గింజలు కూడా బాగుంటాయండి, లడ్డుగా వస్తాయి వీటిలోని గింజలు. చూడండి ఎన్ని వచ్చాయో. మేము ఇంకా కొన్ని కోస్తున్నామండి. మేము అన్నీ కోసేసరికి వీడియో లెంత్ అయిపోతుంది కదండి, సో అందుకు. చూడండి ఎన్ని వచ్చాయో. ఈ చిక్కుడుకాయ పాదుకి మనకి పేనుబంక వస్తుందండి. పేనుబంక వచ్చినప్పుడు మనం కాస్త ఆ పేనుబంకని చేతితో నలిపేసేసి బూడిద జల్లుకోవాలండి. గుత్తులే కాస్తున్నాయండి చిక్కుడుకాయలు. ఈ పాదులోనే మనకి సన్న చిక్కుడుకాయల పాదు కూడా ఉందండి. ఈ పెసర్లు అండి, చూడండి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాం వీటిని. నేను మామూలుగా ఇంట్లోకి తెచ్చిన పెసర్లనే నానబెట్టి వేసానండి. చాలా ఈజీగా మొలకలు వచ్చేస్తాయండి ఇవి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో కాయలు. మనం వీటితోనే ఎండబెట్టుకుని మనం పెసరట్లు కూడా వేసుకోవచ్చండి. ఒక చెట్టుకే చాలా ఉన్నాయండి. ఈ ఉడకబెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఇంకా 4-5 days అయితే ఇవి ఎండిపోతాయండి. సో నేను అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను వీటిని. చిన్నగా ఉన్నాయి వదిలిపెట్టి పెద్దగా ఉన్నాయని హార్వెస్ట్ చేసేస్తున్నాను. వీటికి కూడా పేనుబంక వస్తుందండి. ఇవి చిక్కుడుకాయ ఆకులకే ఉన్నాయి కదండి, వీటి ఆకులు కూడాను. మేము 10 plants దాకా వేసామండి. పెద్దగా ఉన్నాయన్నీ కోసేసామండి పెసర్లు. ఇన్ని వచ్చాయండి పెసర్లు.
ఈ 3 చెట్ల పెసర్లండి మేము కోసినవి. ఇంకా ఉన్నాయండి, కోస్తున్నాము. ఇదండి మా హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్ అండి మాది. ఇప్పుడిప్పుడే అన్నీ స్టార్ట్ అవుతున్నాయండి. చిక్కుడుకాయ గింజలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.